సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్పై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పోరాటం ఫలించింది. రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు 140 కోట్ల రూపాయలు కేటాయించింది సింగరేణి యాజమాన్యం. దీనిపై హర్షం వ్యక్తం చేశారు ఎంపీ వంశీకృష్ణ. అయితే సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 10,000 పెంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులు సమస్య వస్తే మొట్టమొదట తలుచుకునేది కాకా వెంకటస్వామినే. 2 సార్లు BIFR లోకి వెళ్లిన సింగరేణి సంస్థ ఖాయిలా మార్క్ నుంచి బయటపడ్డం ఆయన చలువే. కాకా బాటలోనే ఆయన కొడుకు వివేక్ వెంకటస్వామి, మనువడు వంశీకృష్ణ పయనిస్తున్నారు. సింగరేణి కార్మికులకు మేమున్నామని భరోసా కల్పిస్తున్నారు. పెద్దపల్లి ఎంపీగా సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచడానికి అలుపెరుగని కృషి చేస్తున్నారు వంశీకృష్ణ. పెన్షన్లు పెంచాలని ఎన్నో ఏళ్లుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు సింగరేణి రిటైర్డ్ కార్మికులు. వీరి గోడును సింగరేణి యాజమాన్యం, కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. పెద్దపల్లి ఎంపీ అయిన వెంటనే సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలపై ఫోకస్ పెట్టారు వంశీకృష్ణ. రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని సంబంధిత కేంద్ర మంత్రులు, సెక్రటరీలతో తరచూ మాట్లాడుతూ వచ్చారు. పార్లమెంట్లోనూ సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ పెంచాలని డిమాండ్ చేశారు వంశీకృష్ణ. ఏడాది కాలంగా తాము చేసిన పోరాటం వల్లే సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ ఫండ్కు 140 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ప్రతి టన్ను బొగ్గుపై 20 రూపాయలు కార్పస్ ఫండ్కు కేటాయించాలని సింగరేణి సంస్థ ఆదేశాలిచ్చిందని చెప్పారు. కేంద్ర మంత్రులు, సెక్రటరీలపై తాము చేసిన ఒత్తిడి వల్లే ఇది సాధ్యమైందన్నారు ఎంపీ వంశీకృష్ణ. మీ అందరికీ తెలుసు, గత సంవత్సరం నుండి రిటైర్డ్ సింగరేణి కార్మికుల కోసం మన పోరాటం నడుస్తున్నది. వాళ్ళ పెన్షన్ 500 రూపాయలు, 1500 రూపాయలు ఏదైతే ఉన్నదో దాన్ని 10,000 చేయాలని చెప్పి మన పోరాటం నడుస్తున్నది. కాకా వెంకటస్వామి గారు ఈ పెన్షన్ ఫండ్ ఎప్పుడైతే వాళ్ళు లాంచ్ చేసినారో అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఈ పెన్షన్ పెంచలేదని చెప్పి మీ అందరికి తెలిసిన విషయమే. దీని మీద మంత్రులతోటి, సెక్రటరీలతోటి వాళ్ళని ప్రశ్నించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి ఈ పెన్షన్ ఎట్లా పెంచారని చెప్పి వాళ్ళ మీద చాలా ఒత్తిడి పెట్టడం జరిగింది. సింగరేణి గనుల్లో పెన్షన్ స్కీమ్ ను కాకా వెంకటస్వామి లాంచ్ చేశారన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఈ స్కీమ్ ను ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు పెంచలేదని చెప్పారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ 10,000 పెంచే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు ఎంపీ వంశీకృష్ణ. సింగరేణి కాలనీస్ నుంచి గోదావరి వ్యాలీ మైన్స్ ఏదైతే ఇవన్నీ వస్తాయో సింగరేణి మైన్స్, వాటి నుంచి ప్రతి టన్ను మీద 20 రూపాయలు కార్పొరేట్ పెన్షన్ ఫండ్కి కేటాయించాలని చెప్పి నిన్న ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో సింగరేణి పెన్షన్ ఫండ్కి దాదాపు 140 కోట్ల రూపాయలు పెన్షన్ ఫండ్కి కేటాయించడం జరుగుతుందని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మన పోరాటము నడుస్తూనే ఉంటుంది. ఈ సింగరేణి రిటైర్డ్ కార్మికులకు నెలకి 10,000 రూపాయలు వచ్చేదాకా మన పోరాటం నడుస్తూనే ఉంటుంది. ఈ 140 కోట్లను మేము స్వాగతిస్తున్నాము. అందరికీ కార్మికులకు, రిటైర్డ్ కార్మికులకు న్యాయం చేస్తామని చెప్పి మళ్ళొకసారి నేను హామీ ఇస్తున్నాను. సింగరేణి కార్మికులతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నారు ఎంపీ వంశీకృష్ణ. రిటైర్డ్ కార్మికులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని చెప్పారు.